హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు. అంటే ఏది వార్త కావాలి ఏది వార్త కాకూడదు అన్నప్పుడు వార్త కావాల్సింది ఏంటంటే ఒక అట్టడుగు వర్గం నుంచి అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగిన ఆ, వాళ్ళ జీవిత చరిత్రలు వాళ్ళ గురించి వార్తాపత్రికల్లో వస్తే అటువంటివి వార్తలు కావాలి. అవి ఆ, తర్వాత తరానికి తర్వాత చిన్నపిల్లలకు వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిస్తాయి. అటువంటివి వార్తలు కావాలి. కానీ ఈ మర్డర్లు తర్వాత మానభంగాలు రకరకాలుగా ఇవి చేసిన వాళ్ళని మనం హీరోలు చూపిస్తే అది కరెక్ట్ కాదంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తులు చాలామంది ఉంటున్నారు. కానీ కాకపోతే ఏంటంటే వార్తల్లో ప్రధాన వ్యక్తులుగా మారతలేరు. కాబట్టి అటువంటి వ్యక్తులు వార్తల్లో ప్రధాన వ్యక్తులుగా మారాల్సిన అవసరం ఉంది. తర్వాత దీన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అటువంటి వ్యక్తితోనే మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈనెల్లి డాక్టర్ ఈనెల్లి మురళీ దర్శన్ గారు మనతో ఉన్నారు. ఆయన ఎమినెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత వివిధ దేశాల్లో ప్రొఫెసర్గా తర్వాత చాలా లెక్చర్లు ఇచ్చిండ్రు. ఇక్కడ సార్క్కి సంబంధించి సలహాదారుగా వ్యవహరించిండ్రు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇక అసలు అది రాస్తే రామాయణం చెప్తే మహాభారతం అంటారు కదా, అంత పెద్దగా ఉంటుంది. అంటే ఇవన్నీ వ్యవహరించడంతో పాటు తర్వాత వాణిజ్య రంగంలో అంతర్జాతీయంగా ఎట్లా తీసుకెళ్తే మనము సక్సెస్ అవుతాము అట్లా చాలా దేశాలకు ఆయన అడ్వైజర్గా ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఫారెన్ ట్రేడ్ అండ్ పాలసీ, తర్వాత స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, కెపాసిటీ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇట్లా చాలా విషయాల్లో అంటే అసలు ఆయన అంటే అంత ఆషామాషి వ్యక్తి కాదు, ఒక మేధావి. ఆయన ఎక్కడి నుంచి వచ్చిందంటే మన తెలంగాణ ప్రాంతం, అది సికింద్రాబాదులో పుట్టినటువంటి ఆయన డాక్టర్ మురళీ దర్శన్ గారు ఏం చెప్తారు, తర్వాత నిజంగా ఈ సమాజానికి ఇప్పుడు ఏం అవసరం ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సుదర్శన్ గారు. సార్, అది అంటే ఇప్పుడు అంటే మీరు ఎమినెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. తర్వాత చాలా దగ్గర అంటే ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ స్థాయిలో చాలా లెక్చర్లు ఇచ్చిండ్రు. తర్వాత చాలామందికి అడ్వైజర్లుగా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కొన్ని పాలసీల్లో గతంలో అంటే మీరు కీలకంగా ఉన్నట్టుగా, తర్వాత మీ అడ్వైజర్లు తీసుకొని ముందుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎందుకు అంటే విషయం ఏంటంటే దేశం కానీ ఇటు రాష్ట్రం కానీ ఒకవేళ అభివృద్ధి జరగాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఉంటే బాగుంటుంది సార్? సుదర్శన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో డైరెక్టర్ ప్రోగ్రామ్స్గా పనిచేశాను. అండ్ అక్కడ ఉండగా మా గురువు గారు పిఎల్ సంజీవ్ రెడ్డి గారు నాకు మంచి ప్రాజెక్ట్స్లో పెట్టాడు బికాజ్ ఆఫ్ మై ఇంటెలిజెన్సియా. అట్లా ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో అప్పుడు మనకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే ఏపీ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ రిపోర్ట్. ఓకే, దాంట్లో నన్ను ఒక మెంబర్గా చేర్చారు. ఆ రిపోర్ట్ నా కెరియర్ని చేంజ్ చేసేది. ఓకే, బికాజ్ నేను చాలా రీసెర్చ్ డ్రివెన్ పర్సన్గా ఉండే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా. ఏపీ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ రిపోర్ట్ అది ఒక 13 రాష్ట్రాలకు మోడల్గా నిలిచింది. ఇక్కడ ఉన్న ప్రతి సెక్టార్ని టచ్ చేశాం మేము. దెన్ అక్కడ ఉండగానే ఫోకస్ ఆఫ్రికా రిపోర్ట్, దీంట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేశారు. ఓకే, ఫోకస్ లాటిన్ అమెరికా. ఈ ఫోకస్ ఆఫ్రికా, ఇండియన్ ట్రేడ్ విత్ ఆఫ్రికన్ కంట్రీస్. ఓకే, ఎట్లా భారత వాణిజ్యం విదేశాలతో ఎట్లా చేస్తే మనం లాభాలు పొందుతాం. ఆ రిపోర్ట్ చేసిన తర్వాత ఎంతోమంది ఎక్స్పోర్టర్స్కి ఇంపోర్టర్స్కి ఇండియాలో అది ఒక మోడల్గా నిలిచింది. అప్పటి వరకు ఈవెన్ ఆ దేశస్తులు కూడా ఇండియా కోసం డిఫరెంట్ ఒపీనియన్ ఉండే. ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి కూడా అక్కడ ఆ కంట్రీ అంటే ఆ ప్రాంతం అంటే కూడా వేరే ఒపీనియన్ ఉండే. ఆ ఒపీనియన్ అంతా రిపోర్ట్ చదివిన తర్వాత చాలా చేంజ్ అయ్యింది. ఎందుకు అంటే ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ అంతా కూడా డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసేది, అక్కడ కాస్టింగ్ వర్కౌట్ కాకపోయేది. ఓకే, ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసిన అవి చాలా వర్కౌట్ అయ్యాయి. ఎందుకంటే అక్కడ ఏమంటారు దాని ప్రైసింగ్ చాలా హై ఉండేది. ఓకే, ఓ డెవలప్ కంట్రీలో.
బట్ ఇండియన్ టెక్నాలజీ వాజ్ రైట్లీ మ్యాచింగ్ టు దెమ్. ఇక్కడ నుంచి దిగుమతి చేసుకుంటే వాళ్ళకు తక్కువ ధరకే వస్తాయి కాబట్టి వాళ్ళకు మంచి లాభం జరుగుతుంది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనకు కొన్ని కంట్రీస్ వాళ్ళు 40 సంవత్సరాలు వెనుకకున్నారు. మన అన్ని కూడా వాళ్ళకు చాలా మన ప్రోడక్ట్స్ చాలా గొప్పగా అనిపిస్తాయి. కాస్ట్ కూడా పెద్ద ఎఫెక్టివ్ ఉండదు. ఎందుకంటే కొన్ని కంట్రీస్కి మన కరెన్సీ కంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అన్ని సైడ్లో నుంచి చూస్తే దట్ వాజ్ ద బెస్ట్ దిస్ థింగ్. ఇండియా వాజ్ ద బెస్ట్ కంట్రీ టు ఇంపోర్ట్ ఇంటూ ఆఫ్రికన్ కంట్రీస్. పేమెంట్ టర్మ్స్కి ఒపీనియన్ డిఫరెంట్ ఉండేది. ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఎట్లా చేయాలి అనేది అన్నీ కూడా ఆ రిపోర్ట్లో పొందుపరిచినాము. అండ్ ఆ రిపోర్ట్ హెస్ చేంజ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒపీనియన్ అబౌట్ ద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆఫ్రికా హెస్ చేంజ్ లిటరల్లీ. దాని తర్వాత కమింగ్ టు వేరియస్ అదర్ థింగ్స్, అక్కడ ఉండగానే నేను వేరే చాలా రిపోర్ట్స్లో అంటే నామినేట్ చేయబడింది నన్ను వేరే రీసెర్చ్ రిపోర్ట్స్లో. అంటే కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు ది కంట్రీ యాజ్ అ రీసెర్చర్. దెన్ బ్యాక్ టు తెలంగాణ. ఇక్కడ ఉస్మానియా నుంచి నేను ఎంబీఏ చేశాను. అండ్ ఉస్మానియా నుంచి పిహెచ్డి చేశాను. ఆ పిహెచ్డి కూడా is the first PhD on WTO. The title of the research report is Impact of WTO on India's International Trade, special reference to services exports. Ante services exports, India has seen a small light in the dark tunnel in the form of software sector. Okka software sector ne chaala భూతద్దంలో పెట్టి చూపించారు. అటువంటి 158 సర్వీసెస్ ఉన్నాయి అని నేను రిపోర్ట్లో పొందుపరిచినాను. దాంట్లో చెప్తాను. సర్వీసెస్ ఆఫ్ ఎ డాక్టర్, సర్వీసెస్ ఆఫ్ ఎ ఆర్కిటెక్ట్, సర్వీసెస్ ఆఫ్ ఎ లాయర్, అట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఒక ఆర్కిటెక్చర్ షెడ్స్ డిజైన్ చేసి వేరే కంట్రీస్కి అక్కడ పంపించవచ్చు ఓన్లీ బై యూజింగ్ యువర్ ఇంటర్నెట్ అండ్ యు ఆర్ పెయిడ్. అట్లాగే చాలా ఉన్నాయి సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో చేస్తూ ఉండగా నన్ను అడిగారు, సార్ మా ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి సార్ ఏమన్నా ఉన్నాయా అని, ఏమన్నా మంచి సజెషన్స్ ఇవ్వగలుగుతారా? చాలా మంది నిరుద్యోగంతో బాధపడుతారు కాబట్టి నేను ఏం చెప్పానంటే 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి, మీరు మన కోస్ట్ లైన్ని ఎంత అద్భుతంగా యూజ్ చేస్తారో మీ మీద ఉన్నది. ఒక కోస్ట్ లైన్ని యూజ్ చేసి సింగపూర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇలా 134 కంట్రీస్కి వాళ్ళకు ఆన్ అరైవల్ వీసా ఇస్తారు. మరి మనకు కూడా కోస్ట్ లైన్ ఉన్నది, దానికంటే పెద్ద కోస్ట్ లైన్ ఉంది. మరి మనం ఎందుకు యూజ్ చేస్తలేము? దీన్ని యూజ్ చేసి మెయింటెనెన్స్ ఆఫ్ షిప్స్, ఎనీ వెజల్ విచ్ ఈస్ ట్రావెలింగ్ ఆన్ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, మెయింటెనెన్స్ ఆఫ్ షిప్స్ మనము అద్భుతంగా చేయొచ్చు. ప్రపంచంలో ఏ దేశమో చేయని ప్రైస్లో మనం చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర వనరులు అట్లున్నాయి. మ్యాన్ పవర్, యూ హ్యావ్ హ్యూజ్ మ్యాన్ పవర్. దానికి కావాల్సింది ఏంటయ్యా అంటే ఐఐటి కాదు, ఐటీఐలో ఉన్న స్పెషలైజేషన్స్ని పర్ఫెక్ట్గా ఇవ్వాలి, వాళ్ళని నిపుణులను తయారు చేయాలి. యూ షుడ్ మేక్ దెమ్ ఎక్స్పర్ట్స్. ఆ ఎక్స్పర్ట్స్ చేయాలంటే యూ నీడ్ టు టైప్ విత్ సమ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. చేసి ఇది చేసిన తర్వాత నేను చెప్తున్నాను కదా 5 లక్షల జాబ్స్ వరకు క్రియేట్ చేయొచ్చు. ఆ ఒక్క సెగ్మెంట్. మీరు నైపర్ వ్యవస్థాపకులుగా ఉన్నారు అంటే దాన్ని అంటే ఎందుకోసం అది చేయాల్సి వచ్చింది? నేను జేఎన్టీయూలో ఉండగా జేఎన్టీయూలో నేను ఇంటర్నేషనల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అప్పుడే యూఎస్కి వచ్చిన తర్వాత జేఎన్టీయూలో నేను ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. వాళ్ళకు కూడా వాళ్ళు ఏమన్నారంటే, లేదు మా దగ్గర 20,000 కట్టడానికి చాలా కష్టపడతారు, కోర్స్ ఫీజు 3 లక్షలు అంటున్నారు, 5 లక్షలు అంటున్నారు, ఇంపాసిబుల్ సార్ మీరు చేయలేరు అని అన్ని అడ్డంకులు ఉంటాయి కదా కొన్నిసార్లు. చెప్తే కూడా నేను చెప్పాను, లేదు డిమాండ్ చాలా ఉన్నది, మనం ఎటువంటి కోర్సెస్ డిజైన్ చేయాలంటే మన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా దే షుడ్ బి సెలబుల్. అటువంటి కోర్సెస్ మనం చేయాలి. కానీ మనము మా తాత అదే చదివిండు, మా నాన్న అదే చదివిండు, ఈవెన్ కోర్స్ అవుట్లైన్లో 5th పేజ్లో మిస్టేక్ ఇప్పటిదాకా కూడా ఉన్నది, అట్లనే నడుస్తున్నది. ఓవెటన్ చదువులు ఎందుకని అనుకుంటున్నారు యాక్చువల్గా. అది ఒకవేళ ఉపయోగపడాలి, తర్వాత దాన్ని ఉద్యోగిత కల్పించబడాలి. అయితే దీంట్లో ఏమైంది, చేయగానే నేను 2 బ్యాచ్లు ఇచ్చాను వాళ్ళకి.
3 లక్షలు 5 లక్షలు స్పాన్సర్ నాన్ స్పాన్సర్ ఓకే. బ్రహ్మాండంగా నడిచింది. ఆ కోర్స్ అవుట్లైన్కి ఇండియాలోనే ద బెస్ట్ కోర్స్ అవుట్లైన్ అవార్డు వచ్చింది. దాని తర్వాత వాళ్ళు డ్రాప్ చేసేసారు. ఎందుకంటే ఎవ్రీబడి కెనాట్ రన్ ద షో. సో నేను దెన్ ఐ మూవ్ టు, అంటే అప్పుడు ఉండగానే వాళ్ళకి ఆపరేట్ చేసి ఇచ్చేసాను. ఓకే. దాని తర్వాత ఒక ప్రపోజల్ వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఎంబీఏ ఫార్మా. మీటింగ్లో మాట్లాడుతుంటే ఎంబీఏ ఫార్మా ఏంటండి, ఎన్ని ఎంబీఏలు ఉంది, ఎట్లా డిఫరెంట్ అంటే సైన్స్ స్ట్రీమ్కి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ద మేజర్ ఫోకస్ ఈజ్ ఎంబీఏ ఫార్మా హైదరాబాద్లో ఉండాలని ఎందుకు అనుకుంటున్నామంటే ఇట్ ఫార్మాస్యూటికల్ హబ్. ఓకే. లీడింగ్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ప్రపంచంలో ప్రతి ఒక్క కంట్రీ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ దే ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ఇటువంటి దగ్గర మనం ఇది చేస్తే బాగుంటుంది. భారత్ బయోటెక్ కూడా మన దగ్గర ఉన్నది. సో ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే సరే అని అప్పట్లో ఐఐసిటికి పిలిపించి దెన్ దే హ్యావ్ ఆస్క్డ్ మీ టు డిజైన్ ద కోర్స్. ఐ డిజైన్ ద కోర్స్, దెన్ హ్యాండెడ్ ఓవర్. దెన్ దే సెడ్ మీరు ఉంటే బాగుంటుంది సార్ దీనికి అంటే దెన్ దానికి నేను వ్యవస్థాపకుడుగా ఇదేనా కోర్స్ ఇప్పటికీ చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది. బ్యూటిఫుల్గా దాంట్లో అడ్మిషన్ దొరకడం కూడా కష్టమైంది. ఇప్పుడు నేను అక్కడ లేకపోవచ్చు కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను. అక్కడ చదువుకునే పిల్లలకు పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా వర్క్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అంటే ఎన్ని రంగాల్లో రకరకాలుగా మీరు అంటే కృషి చేసిండ్రు, తర్వాత దీనిపైన రీసెర్చ్ చేసిండ్రు, చాలా దేశాలకు ఉపయోగపడ్డారు. అంటే మీ సేవల్ని అంటే మీ ఒక మేధావిని ఉపయోగించుకోక మనకు తప్పే అవుతుంది. అంటే మీ సేవల్ని ఈ దేశానికి ఉపయోగపడాలంటే అంటే ఎట్లా బాగుంటుంది. అయితే మీరు రాజకీయాల్లోకి వస్తారని కూడా చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ వరంగల్ నుంచి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఒకవేళ ఎట్లా యూటిలైజ్ చేస్తారు ఒకవేళ మీరు రాజకీయ రంగంలోకి వస్తే? మంచి క్వశ్చన్ సుదర్శన్ గారు. ఈ మేధ శక్తి ఈ దేశంలో ఏమవుతుంది, ఇది పెద్ద క్వశ్చన్. ఎస్. యూనివర్సిటీలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎన్నో లాలో ఎంతోమంది, సుప్రీంకోర్టు, మీరు డిఫెన్స్ తీసుకోండి, బ్యాంకింగ్ రంగం తీసుకోండి, ఈ ఎక్స్పర్ట్స్ని వీ నీడ్ టు గెట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ పాలిటిక్స్. ఓకే. అది ఇక్కడ జరుగుతలేదు. నేను ఎందుకు వరంగల్ నుంచి, నేను వరంగల్ నుంచి ఒక ఆస్పిరెంట్ని. ఓకే. వరంగల్లో ఒక ఎంపీ ఉన్నారు, ఎంతోమంది ఎంపీలు అక్కడ వచ్చిండ్రు పోయిండ్రు. వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ వరంగల్ అండ్ ఇన్ టోటో ది స్టేట్ ఓకే అనేది చూస్తే అవి ప్రజలకు తెలియాలి. ఆ నాయకులు ఎవరైతే వాళ్ళకి టికెట్స్ ఇస్తారో వాళ్ళకు తెలియాలి. కాబట్టి ఆ ఆలోచన నా మైండ్లో వచ్చింది. ఎందుకంటే నేను చాలా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు నాకు అనిపించింది, అరే ఇదంతా కూడా ఎక్కడ పోతుంది, ఏ డైరెక్షన్లో వెళ్తున్నది, కొన్ని వర్గాలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి, ఎందుకు దేర్ రిప్రజెంటేషన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అని ఆ ఇంట్రెస్ట్ వలన దెన్ ఐ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ టు వేరియస్. నేను ఎన్నో మీటింగ్స్ పెట్టాను, ఎంటైర్ తెలంగాణలో మీటింగ్స్ పెట్టాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్కి పోయినా కానీ పీపుల్ నో మీ. ఓకే. అట్లా వరంగల్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే వరంగల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. ఓకే. అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అండ్ వరంగల్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ. ఓకే. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ టూ. సో అక్కడ నేను రీసెంట్లీ కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు పీపుల్ ఆస్ మీ, సార్ మీ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అంటే. నేను ఒక సిడబ్ల్యూసి మీటింగ్ ఫెలిసిటేషన్ ఆఫ్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, ఇది కాగానే అక్కడ ఆర్గనైజ్ చేశాను, హైదరాబాద్లో ఒకటి ఆర్గనైజ్ చేశాను. దెన్ అప్పుడు ఐ గాట్ దట్ పర్టికులర్ థాట్, ఎస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, మై సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్ అని. దెన్ ఐ టుక్ ద డిసిషన్ అండ్ హ్యావ్ ఆల్సో అప్లైడ్. అండ్ నౌ అది ఇంకా పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది ఏం చేయాలో ఏం చేయొద్దు అనేది. వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తి సమాజంకి ఎట్లా యూజ్ అవుతాడు, పార్టీకి ఎట్లా యూజ్ అవుతాడు, పార్లమెంట్కి ఎట్లా యూజ్ అవుతాడు, ఈ దేశానికి ఎట్లా యూజ్ అవుతాడని వాళ్ళు నిర్ణయించుకోవాలి. అప్పుడే ఈ దేశం అనేది అభివృద్ధి వైపు నడుస్తుంటుంది. ఎస్.
పార్టీలు అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు అంటే ఇప్పుడు రకరకాలుగా అంటే పార్టీలు జంప్ అయిన వాళ్ళని రకరకాలుగా ఇట్లా తీసుకుంటున్నారు, తర్వాత వాళ్ళకి టికెట్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలుగా నిజం కూడా జరుగుతుంది సమాజంలో. అంటే ఆ, అట్లా ఇవ్వడం మనం కరెక్ట్ అనొచ్చా, లేకపోతే నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి అంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈ రాష్ట్రానికి కానీ లేకపోతే ఆ నియోజకవర్గానికి కానీ, దాన్ని బట్టి ఇస్తే బాగుంటుంది అంటారు, ఎట్లా ఇస్తే బాగుంటుంది? అంటే నార్మల్గా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు ఆ పొలిటికల్ పార్టీలో నువ్వు 10 years నువ్వు ఏం వర్క్ చేశావు, ఓకే. 2 terms అయితే 1 termలో నువ్వు ఏం పని చేశావు, పబ్లిక్కి నువ్వు ఎట్లా యూజ్ అవుతావు అనేటి కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. అవును. నీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కానీ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం కానివ్వండి, అక్కడ ఉన్న ఆ, ప్రజానికానికి నువ్వు ఎట్లా ఉపయోగపడ్డావు అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ఎలక్షన్ ఫండ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక పార్టీలకి ఇంకో పార్టీకి తీసుకొస్తే ఆయనకు 5 years ఎక్స్టెన్షన్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఎందుకు పాలిటిక్స్లో ఆయన అవును. పాల్గొని కొట్లాడాలి, పోటీ ఎందుకు చేయాలి, ఎక్స్టెన్షన్ ఇచ్చేసేయండి. ఓకే. So these kind of, there is lot of things going wrong in this country, and this will affect the growth of the country, the Okay. region of the country, and even it will impact the welfare of the people. మీరు వేరే వేరే దేశాల్లో ఎట్లుంటుందంటే ఈవెన్ ఒక పర్సన్ కంటెస్ట్ చేస్తున్నంటే ఆయన క్యారెక్టర్ ఎవాల్యుయేషన్ చేస్తారు. ఎస్. ఈయన పైన కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఈయనది ఏంటిది, Background ఏంది అసలు? బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తారు. కొద్ది కూడా ఇది కనిపిస్తే దాన్ని పక్కకు పెట్టేస్తారు. ఓకే. అటువంటిది మనము ఈ చూస్తున్నాం. ఈ ప్రత్యేకంగా ఆఫ్టర్ దిస్ 10 years రూల్ ఆఫ్ ద ప్రీవియస్ పార్టీ ఇప్పుడు టోటల్ చేంజ్ చేయాలంటే టోటల్ చేంజ్ చేయొచ్చు. ఆ ఛాన్సెస్ ఆర్ దేర్, బట్ నౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ డైరెక్షన్. బ్లంట్లీ చెప్పాలంటే మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీకి తీసుకుంటున్నప్పుడు యూ నీడ్ టు రియలీ ఎవాల్యుయేట్ వాట్ ద పబ్లిక్ గోయింగ్ టు సే. పబ్లిక్లో యాక్సెప్టెన్సీ ఉందా లేదా అవన్నీ చూడాలి, బట్ ఇవన్నీ కూడా ఎవరు చూస్తలేరు. దాని ఇంపాక్ట్ రానున్న తరాల పైన పడి ఉంటుంది. అదర్వైజ్ ఈ సిస్టమ్ అంతా కూడా టోటలీ కొలాప్స్ అయిపోతుంది అని అంటున్నాను. కొలాప్స్ అయిపోయింది చాలా మటుకు. దీన్ని నిర్మాణం చేయాలంటే దాన్ని సెట్ చేయాలంటే యూ పికప్ ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్. బెస్ట్ ఆఫ్ ద పీపుల్ డబ్బున్నోళ్ళే రాజకీయం చేయాలా? సమాజంలో డబ్బు లేనోళ్ళు రాజకీయం చేయొద్దా? నీకు నీ కాన్స్టిట్యూషన్లోనే రాసిండ్రు ఏమని, ప్రతి వర్గం నుంచి వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి చట్టసభల్లో. మళ్ళీ అది ఎక్కడ పోతుంది? దాంట్లో ఒక్కసారి ఒక వ్యక్తి మంత్రి అయ్యాడు, ఒక చిన్న అంటే ఒక కమ్యూనిటీ నుంచి, రిజర్వ్ కమ్యూనిటీసే అనుకోండి, 2 సార్లు మంత్రి ఏంటంటే లెట్ హిమ్ గో టు ద ఓపెన్ కాన్స్టిట్యూన్సీ కొట్లాడండి, ఆ రిజర్వ్ ఇంకొకరికి ఇవ్వండి. అట్లనన్నా ఇది రావాలి. దట్ ఈస్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ ఐడెంటిఫై చేసుకొని ఎస్ నా కమ్యూనిటీలో వీళ్ళు ఉన్నారు, ఆయన చదువు ఉన్నా చదువు లేకున్నా కమ్యూనిటీకి యూస్ఫుల్ ఉన్నారంటే అటువంటి వాళ్ళని ముందుకు తీసుకురండి. గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్లో మీరు స్పీకర్గా మాట్లాడిన తర్వాత ఏమి విషయాలు చర్చించింది అందులో? ఇది 4th గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్కి నన్ను ఇన్వైట్ చేశారు. నా పేపర్ని చూసి, నా పేపర్ టైటిల్ వచ్చి వాట్ హ్యాపెన్స్ టు ది ఫండమెంటల్స్ ఆఫ్ WTO విత్ ది అడ్వెంట్ ఆఫ్ FTAs అని ఒక బ్యూటిఫుల్ పేపర్ రాశాను. దే ఇన్వైటెడ్ మీ ఫర్ డెలివరింగ్ ఎ లెక్చర్. అక్కడ నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉన్నది, ల్యాప్టాప్కి 75 కాంపోనెంట్స్ కావాలి. ఈ 75 కాంపోనెంట్స్ 50 దేశాల నుంచి వస్తాయి. రానున్న రోజుల్లో ఈ 75 కాంపోనెంట్స్లో 50 కాంపోనెంట్స్ మీరు యూజ్ చేసి మీరేం రాస్తున్నారు, మేడ్ ఇన్ ఇండియా అని రాస్తున్నారు. రేపు ఒక 20 సంవత్సరాల తర్వాత ఇది జరగదు. వాడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు, ఇది నా ప్రోడక్ట్ని మీరు ఎలా రాసుకుంటారంటాడు, నా ప్రోడక్ట్ని మీరు ఎట్లా యూజ్ చేస్తారు, మేడ్ ఇన్ ఇండియా ఎట్లా రాస్తారని వాడు క్వశ్చన్ చేస్తాడు. ఆ డేస్ కూడా రాబోతున్నాయి. కాబట్టి అది చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేశారు జనాలు. ఎస్ ఇది కాబోతుంది అంటే 15 years 20 years తర్వాత ఏం జరగబోతుందో రాశాను. ఓకే, దట్ వాజ్ అ గుడ్ పేపర్ అండ్ ఐ వాజ్ ద ఓన్లీ స్పీకర్ ఫ్రమ్ ఇండియా. ఎకనామిక్ టైమ్స్ చాలా బ్రహ్మాండంగా నా స్పీచ్ని రాశారు వాళ్ళ పేపర్లో. ఓకే, సార్క్ దేశాలకి అక్కడ అడ్వైజర్గా ఉన్నారు.
సార్క్ దేశాలకి జర్మన్ గవర్నమెంట్, ఇండియన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఇవి రెండు కలిపి నన్ను ఓ లీడ్ కన్సల్టెంట్గా తీసుకున్నారు. అక్కడ ఈ డబ్ల్యూటీఓ ఇష్యూస్ అంటే డబ్ల్యూటీఓలో నేను పిహెచ్డి చేసిన కాబట్టి నాకు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. దీంట్లో ఏంటంటే ట్రైనింగ్ ది అఫీషియల్స్ ఆఫ్ సార్క్ కంట్రీస్ ఆన్ ఎన్టీఎంస్, నాన్ టారిఫ్ మెజర్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ పైన ఈ ప్రభావం ఎట్లా ఉండబోతుంది అంటే లీస్ట్ డెవలప్ కంట్రీస్ మీద, డెవలపింగ్ కంట్రీస్ మీద అని ఒక సిరీస్ ఆఫ్ ట్రైనింగ్ జరిగింది. అందులో ఐ వాజ్ ద లీడ్ కన్సల్టెంట్. ఐ ట్రైన్ దెమ్ ఆన్ వేరియస్ వాట్ యూ కాల్ డబ్ల్యూటీఓ రిలేటెడ్ ఇష్యూస్ మీద. సో దాంట్లో అన్ని సార్క్ ఎక్సెప్ట్ ఫ్యూ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ ఐ డోంట్ గో. పాకిస్తాన్ వెళ్ళలేదు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళలేదు. ముందే నా ఒప్పందంలో చెప్పాను నేను విజిట్ చేయనని. బట్ అన్ని దేశాల్లో ట్వైస్ నేను అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ చేశాను, వాళ్ళ దాంట్లో లీడర్స్ని ఐడెంటిఫై చేశాను, దెన్ హ్యాండెడ్ ఓవర్. అయితే ఇప్పుడు మీరు అన్ని రంగాల్లో అంటే వ్యవసాయ రంగంలో కానీ, తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్లో కానీ, మెడికల్ టూరిజంలో కానీ, ఫార్మాలో కానీ అన్ని రంగాల్లో మీరు కృషి చేసిండ్రు. ఒక్కొక్క రంగం గురించి అంటే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి అంటే రైతులకు లాభసాటిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అంటే ఇప్పుడు చాలామంది పంటలు పండిస్తుంటారు. ఇందులో వాణిజ్య పంటలు అని ఉంటాయి, తర్వాత ఇక్కడ తినడానికి ఇక్కడ లోకల్ పంటలు పండిస్తుంటారు. ఏది పండిస్తే ఎట్లా చేస్తే మనము అంటే కొంచెం లాభాలు వస్తాయి, రైతులకు మంచి జరుగుతుంది? మంచి క్వశ్చన్ సుదర్శన్ గారు. మన దేశము ఒక అగ్రేరియన్ ఎకానమీ అన్నది. ఓకే, అగ్రికల్చర్ ఇస్ బ్యాక్ బోన్. నేను ఇప్పుడు సర్వీస్ సెక్టర్స్ అన్నీ వస్తున్నాయి కానీ అగ్రికల్చర్లో మనము ఒక హై లెవెల్కి వెళ్ళొచ్చు. ఇవాళ చిన్న చిన్న దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు వర్టికల్ ఫార్మింగ్లకు పోతున్నాయి. మనకు బ్రహ్మాండమైన జాగా ఉన్నది, పెద్ద కంట్రీ ఇది. మనము ఉన్న దీన్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తలేము. అగ్రికల్చర్ సెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి. మనం ఇప్పుడు రైస్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అద్భుతంగా పండించాము, చాలా ప్యాడీ బాగా గ్రో అయింది, అది ఇది అని చెప్పారు. బట్ దీన్ని ఎక్స్పోర్టబిలిటీ ఎట్లా ఉంటుంది అంటే గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ నీడ్ టు లింకప్ విత్ అదర్ కంట్రీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదానీ అనే ఒక కంపెనీ ఉన్నది, ఒక వ్యక్తి ఉన్నాడు, అదానీ ఎక్స్పోర్ట్స్ అంటారు. ఓకే, ఆ కంపెనీ మోడల్ తీసుకుంది. ఆ మోడల్ ఏంటిదంటే వాళ్ళ వేర్ హౌసెస్ కొన్ని చోట్లలో పెట్టి అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే, దీంట్లో కొన్నిసార్లు గవర్నమెంట్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది, కొన్నిసార్లు బ్యాన్ చేస్తుంది, కొన్నిసార్లు బ్యాన్ చేయదు. అంటే వీళ్ళకి ఎట్లుంటే ఎక్స్పోర్టబిలిటీ రైస్ బ్యాన్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలంటే. ఇవాళ నేను చెప్పేది ఏంది, మన గవర్నమెంట్ కంటే రైసు చాలా పండింది అనుకోండి, ఒక వేర్ హౌస్ దుబాయ్లో ప్లాన్ చేయండి మన గవర్నమెంట్. దిస్ ఇస్ ఆన్ లైన్స్ ఆఫ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఒక వేర్ హౌస్ సింగపూర్లో ప్లాన్ చేయండి, మన రైస్ ప్రపంచవ్యాప్తంగా పోతాయి. సో ఇవి ఎప్పుడైతే గవర్నమెంట్ బ్యాన్ చేస్తుందో మీ దుబాయ్ వేర్ హౌస్ నుంచి పంపించండి, మీ సింగపూర్ వేర్ హౌస్ నుంచి పంపించండి. సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది ఏమని, అన్ని ప్రొక్యూర్ కాగానే వాళ్ళు స్టాప్ చేసేస్తారు. ఓకే, ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన మనుషులు ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, అయిపోయింది నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, మీరు క్లోజ్ చేసేయండి డోర్లు అంటే క్లోజ్ చేస్తారు. అప్పుడు ఆర్డర్స్ వచ్చినాయని వాళ్ళే చేస్తారు. ఇండియాలో ఎవరు చేయనీకి ఉండదు, బ్యాన్ అయిపోయింది కాబట్టి. సో ఇటువంటి ఓపెన్ చేయొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న రిపేర్సే కానీ చాలా అద్భుతమైన రెవెన్యూ మోడల్స్ అనమాట ఇవన్నీ. అగ్రికల్చర్లో షార్టెస్ట్ డిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడికైనా మిడిల్ ఈస్ట్ ఉన్నది. మిడిల్ ఈస్ట్లో నీకు కూరగాయల నుంచి ఫ్రూట్స్ నుంచి ఇంకా వేరే అన్నీ కూడా 2 hours 2.5 hours ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ నుంచి రోజు 250 ట్రక్లు పోతాయి ఫ్రూట్స్ నార్త్ ఇండియాకి. సో ఇట్లా దీన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసుకుంటే ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు టమాటా ధర ఉంటుంది ఒక్కొక్కసారి అంటే రేటు బాగా పెరుగుతుంటుంది, తర్వాత హై రేట్ అదే ఉంటుంది, అత్యంత తక్కువ రేటు కూడా అదే ఉంటుంది. అట్లా టమాటో మనం బాగా యూజ్ చేస్తాము. టమాటా కానీ ఉల్లిగడ్డ కానీ అట్లా మన ప్రతి కూరలో టమాటా లేనిది ఉండదు. అవును. కాబట్టి టమాటో ఏంటిదంటే కొన్ని ప్రాంతాలు కొన్నిసార్లు న్యూస్లో చూస్తుంటాం మనము, టమాటో చాలా ఎక్కువ పండింది అనుకో పొలాల్లో ట్రాక్టర్లు పడేస్తుంటారు.
వాళ్ళకు మార్కెట్ రేట్ రాకపోతే, మద్దతు ధర రాకపోతే Yes. వాళ్ళు ఏం చేయలేరు. అవును. అటువంటి దాంట్లో గవర్నమెంట్ ఏం చేయాలా, ఒక టెక్నాలజీ సింగపూర్కైనో మలేషియాకైనో తీసుకొచ్చి, అంటే అవుట్డేటెడ్ టెక్నాలజీ చెప్తున్నాయి కానీ లేటెస్ట్ కూడా చెప్తున్నాను. ప్రాసెసింగ్, టమాటో ప్రాసెసింగ్ చేసి టమాటో కిచప్ ఆర్ టమాటో సాస్ చేస్తే Yes. దాన్ని గవర్నమెంట్ ఒక పాలసీ, ఓకే. రైతులు పండించిన ఈ పంటకి ఈ ప్రాసెస్ ఫుడ్కి 40% మీరు తీసుకోవాలి అని ఒక జియో పాస్ చేస్తే కేఎఫ్సి, మెక్డానల్డ్, సబ్వే అందరు తీసుకుంటారు. అవును. అప్పుడు వాళ్ళకి రేట్ వస్తుంది. ఎస్. కమింగ్ టు ఉల్లిగడ్డ అన్నారు. ఈ ఉల్లిగడ్డ ఏంటంటే దానికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది. గవర్నమెంట్ కూడా పడగొట్టింది అది. గవర్నమెంట్ కూడా పడగొట్టిన దాఖలాలు ఉన్నాయి. అవును. ఈ ఏమైందంటే కొందరు అగ్రి మినిస్టర్లు అయిన తర్వాత వీళ్ళు ఆర్టిఫిషియల్ డిమాండ్లు క్రియేట్ చేసిండ్రు. ఓకే. అన్ని నా గోడౌన్లలో పెట్టుకోవాలి, మొత్తం బ్లాక్ చేసేస్తారు. దాన్ని బ్లాక్ చేసిన తర్వాత మార్కెట్లో ఉండదు. మార్కెట్లో ఉండనప్పుడు ఏం చేస్తాము, నేను ఒక అగ్రి మినిస్టర్ ఉన్నాను, ఓకే, సెంట్రల్ నుంచి ఒప్పించి బంగ్లాదేశ్ కానీ ఇంపోర్ట్ చేస్తాను అంటారు. కొన్ని డమ్మీ కంపెనీ స్టార్ట్ చేస్తారు అక్కడ, వీళ్ళు ఆర్డర్ అక్కడ పంపిస్తారు, వాళ్ళు ఇంపోర్ట్ చేస్తామని చెప్తారు. ఇంపోర్ట్ అంతా నీ కంట్రీల నుంచి నీకే వస్తుంది. అటువంటి దినాలు కూడా చూసినాం మనం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రైతు పంట పండించినప్పుడు ఎంతమంది ఎన్ని ఎకరాలు వేసిండ్రు ఈ పంట అనేది నీ దగ్గర రికార్డ్ ఉంటుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్ అప్లికేషన్స్. మనకు తక్కువ వస్తుందని ముందే ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, ఒకసారి మనకు ఈ పంట తక్కువ వస్తున్నది అంటే ఎంత కన్సంప్షన్ ఉన్నది, ప్రొడ్యూస్ చేసింది ఎంత, గ్యాప్ ఎంత ఉన్నది, అది ఎట్లా ఫిల్ చేస్తాం అనేది ఇది సైంటిఫిక్ అప్లికేషన్. ప్రతి పంటలో ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ ఎందుకైతే దీస్ ఆర్ ఆల్ రెగ్యులర్ థింగ్స్ అనమాట. ఉల్లిగడ్డ లేనిది ఏది నడవదు, టమాటా లేనిది ఏది నడవదు. కాబట్టి ఇవి గవర్నమెంట్లు కూడా పడేసాయి. అవును. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు అంటే ఇప్పుడు మన దగ్గర ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. తర్వాత ఇప్పుడు కొత్త అంటే నూతన ఏది విద్యా విధానం అని చెప్పేసి ఒకటి మళ్ళీ తీసుకొస్తుంది, ప్రభుత్వం తీసుకొస్తుంది. అయితే దాంట్లో అదే అంటే అది భారతదేశానికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ తర్వాత భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకి ఏమైనా ఉపయోగపడుతుంది అది, లేకపోతే ఇంకెటువంటి సిస్టమ్ అయితే బాగుంటుంది? విద్య ఈజ్ అ బేసిక్ థింగ్ సుదర్శన్ గారు. ఎస్. ప్రతి కంట్రీలో విద్య అనేది యాక్చువల్ ఫ్రీగా ఉండాలి, ఏ వర్గం కన్నా కానీ ఒక లెవెల్ మటుకు. ఓకే, అది కంపల్సరీ అనమాట. నీ కంట్రీ డెవలప్మెంట్ అనేది దానిపైనే ఉంటుంది. ఎస్. వెన్ యు ఆర్ జనరేటింగ్ గుడ్ సిటిజన్స్, డెవలపింగ్ గుడ్ సిటిజన్స్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అదే విద్యనే మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు ఉన్న సిస్టంలో చాలా మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. ఓకే, మన దగ్గర బేసిక్ ఎడ్యుకేషన్ అనండి, దాని తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనండి. మధ్యకాలంలో ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. ఓకే, ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి అంటే నీకు నీ యూనివర్సిటీలో రీసెర్చ్ అనేది చాలా ఉండాలి. ఎస్. యూజీసీ కూడా అటువంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ యూనివర్సిటీస్కి ఇవ్వాలి. యూనివర్సిటీ స్పెషల్గా ఉన్నదే రీసెర్చ్ కోసం. సో ఇవాళ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎన్నో రీసెర్చ్ ఫండ్స్ని కర్బ్ చేసేసింది, స్టాప్ చేసేసింది. మరి ఎందుకు స్టాప్ చేసింది అంటే నో ఆన్సర్. ఇప్పుడు యూనివర్సిటీలో అంటే ఎన్నో ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ మన దగ్గర లేని కొత్త కొత్త ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ని మనం డెవలప్ చేయాలి. వేరే యూనివర్సిటీస్తో టైఅప్ కావాలి, అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తోటి టైఅప్స్ ఎక్కడ ఉన్నాయి. ఇవాళ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సుదర్శన్ గారు, యూనివర్సిటీకి ఇండస్ట్రీకి లింక్ లేదు ఈ దేశంలో. యూనివర్సిటీ రీసెర్చ్ చేస్తుంది, ఇండస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రతి దేశంలో, ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో ఇది జరుగుతుంది. హ్యూమన్ రిసోర్స్ కరెక్ట్ ఉపయోగపడాలి, అది ఉపయోగపడాలి. దానికి తగ్గట్టు ఇప్పుడు మనం ఐటీలో ఇంత డెవలప్ అయినాము, ఎందుకైనాము ముందే మనం పసిగట్టి అరే ఈ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే రానున్న రోజుల్లో ఐటీకి చాలా జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏఐకి ఉన్నాయి, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ముందే మనం ఇచ్చేసి వాడు మెషిన్స్ తయారు చేస్తున్నాడు, మెషిన్స్ ఎట్లా నడవాలనే ప్రోగ్రామింగ్ మనం నేర్పియాలి. అప్పుడు నీకు జాబ్స్ కొద్దిగా ఉండదు. అంటే ముందే ఇచ్చేస్తే, ఇప్పుడు మీరు చెప్పిండ్రు ఫార్మా అన్నారు, కాకతీయ యూనివర్సిటీలో ఫార్మా చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఓకే, వీళ్ళందరితో ఒకటి ఇచ్చేసి ఒక హబ్ ఎట్లా మనం క్రియేట్ చేయాలా, ఫార్మా హబ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ తెలంగాణ హు ఆర్ వర్కింగ్ ఇంటర్నేషనల్లీ. ఓకే, అది ఒకటి. దెన్ మెడికల్ టూరిజం. మెడికల్ టూరిజం ప్రపంచానికే మన దేశం మెడికల్ సర్వీస్ ఇవ్వచ్చు. ఓకే, అంత మ్యాన్ పవర్ ఉన్నది. ఇవాళ మీరు అపోలో పోయి చూడండి, అపోలో ఎంతో మంది ఫారినర్స్ వస్తుంటారు రోజు.
అటువంటిది రెవెన్యూ మోడల్ గవర్నమెంట్కి కావాలంటే గవర్నమెంట్ నీడ్ టు డెవలప్ మెడికల్ టూరిజం. 5,000 ఎకరాలలో అన్ని స్ట్రీమ్స్ పెట్టండి. ఈవెన్ అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నట్టు ఇండియాకి రానికే ప్లాన్ చేస్తాడు. అది విజన్. ఇట్ మే టేక్ టైమ్, బట్ ఇట్ విల్ బీ హ్యాపెనింగ్. చేయొచ్చు దాన్ని. తర్వాత ఇక్కడ వరంగల్కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ తేజ మిర్చి తర్వాత దాని గురించి కానీ, తర్వాత ఇక్కడ వరంగల్లో లెదర్ టెక్నాలజీకి సంబంధించి అంటే ఏమేం చేయొచ్చు అంటే అట్లా ఇక్కడ చాలామంది ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు చెప్పినాయి అంటే ఇక్కడ మేము ఇవన్నీ కూడా ఏది బట్టలకు సంబంధించి అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పిండ్రు, వాళ్ళు పక్కకు పెట్టేసిండ్రు, అట్లనే ఆగిపోయినాయి. అయితే అంటే మనం ఎట్లా చేస్తే వరంగల్ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు, ఎట్లా చేస్తే బాగుంటుంది? సుదర్శన్ గారు ఇప్పుడు 2-3 అంశాలు చెప్పారు. ఒకటి మీరు లెదర్ చెప్పారు, దెన్ గార్మెంట్ చెప్పారు, దెన్ అగ్రికల్చర్. వి టేక్ లెదర్ ఫర్ ఎగ్జాంపుల్. అప్పట్లో లెదర్ పార్క్స్ ఉండే, ఇప్పటికి కూడా వాళ్ళ జాగాలు ఉన్నాయి వరంగల్లో. రాను ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క క్వశ్చన్ చేసి టానరీస్ వలన పొల్యూషన్ అవుతున్నది. ఓకే, ఫైన్, వి అగ్రీ. ఇప్పుడు ఈ టానరీస్ని మళ్ళీ రివైవ్ చేయాలంటే నీకు అక్కడ టానరీస్ పెట్టే అవసరం లేదు, ఫినిష్డ్ లెదర్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెదర్ ఇంపోర్ట్ చేసుకొని యూ కెన్ రివైవ్ దీస్ లిట్ క్యాప్ అనండి, ఇటువంటి రివైవ్ చేసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2, మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు ఏంటి, అగ్రికల్చర్ మీద. అగ్రికల్చర్లో అనాటో సీడ్స్ అని ఉంటాయి. ఓకే, బిగ్ సోరిల్ అని అంటాం. ఇవి న్యాచురల్ కలర్ పిగ్మెంట్స్. న్యాచురల్ కలర్ పిగ్మెంట్స్ నీకు 10,000 kg ఉంటుంది అది యూరోపియన్ మార్కెట్లో. అది మన రోడ్ సైడ్ పండుతుంది ఊర్లలో. మీరు ఆర్టికల్ కూడా రాసినట్టున్నారు దీనికి, అంటే వీటికి సంబంధించి. ఇవన్నీ కూడా బయట దేశాలకు చాలా వెళ్తాయి సుదర్శన్ గారు. ఓకే, దెన్ తేజ మిర్చి చెప్పారు మీరు. ఓకే, తేజ మిర్చి ఈజ్ యూజ్ యాజ్ అ యాంటీ క్యాన్సర్ ఫర్ స్కిన్ క్యాన్సర్కి మెడిసిన్లో యూజ్ చేస్తారు ఇది. ఓకే, యూరోప్లో బాగా డిమాండ్ ఉంటుంది తేజ వెరైటీకి. మనం ఓన్లీ కొంచెం కారం ఎక్కువ ఉంది అనుకుంటాం అంతేగాని అది అసలు మీకు స్కిన్ క్యాన్సర్ రాదు. ఓకే, ఎందుకంటే మనం ప్రతి దాంట్లో మిర్చి యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా చాలా కూడా మనము ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి స్కిన్ క్యాన్సర్స్ మన వాళ్ళకి చాలా మటుకు రాదు. సో ఇవి 3 కూడా మీకు ఇది చెప్పాను. కానీ జైల్లో కార్పెట్స్ చేసేది ఓకే, ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఆ జైల్లో చేసే కార్పెట్స్ యూరోప్లో పెద్ద పెద్ద మాల్లలో అమ్ముతారు. దాన్ని అట్లనే రివైవ్ చేసి దాన్ని అదే విధంగా పైకి తీసుకెళ్తే ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. ఇండస్ట్రియల్ హబ్ తయారు చేయొచ్చాడా వేరే వేరే ఇండస్ట్రీస్కి. ఇప్పుడు సూరత్ ఉంది, సూరత్లో డైమండ్ కటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అది ఈజ్ అ వాల్యూ అడిషన్. దాన్ని ఇక్కడ కూడా తీసుకురావచ్చు. ఆర్టిఫిషియల్ డైమండ్స్కి ఎంతో డిమాండ్ ఉన్నది, న్యాచురల్ డైమండ్స్కి ఎంతో డిమాండ్ ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ మన దగ్గర వచ్చి చేపించుకొని పోవచ్చు, అంత డిమాండ్ ఉన్నది వీటిలో. తర్వాత విడోస్ గురించి కూడా ఒక వ్యాసం రాసినట్టున్నారు. విడోస్ది అది ఒక రీసెర్చ్ చేస్తూ ఉండగా నేను వరంగల్లో ఐ కేమ్ అక్రాస్ కొన్ని ఎన్జిఓస్. ఓకే, దాంట్లో వాళ్ళు చెప్తుండగా నాకు రియల్లీ నేను అది ఆ కాన్సెప్ట్ అది ఏమంటారంటే ఆ ఇష్యూ కదిపేసింది నన్ను. ఆ ఇష్యూ ఏమనుకున్నానంటే అక్కడ ఒక 30 నుంచి 40 విడోస్ ఆ ఎన్జిఓ చెప్తున్నది. మళ్ళీ ఏం చేస్తున్నారమ్మా అంటే ఏం లేదు సార్, ఈ విధంగా నడుస్తున్నది. దెన్ ఐ గాట్ అన్ ఐడియా. అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్, అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి మైండ్లో. నేనేమన్నానంటే ఒక స్కూల్ ఐడెంటిఫై చేయాలి. నాకు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎన్నో కనెక్షన్స్ ఉన్నాయి. అసెంబ్లింగ్ యూనిట్ అంటే లేడీస్కి అసెంబ్లింగ్ యూనిట్, వాళ్ళకు ట్రైనింగ్ చేసి ఒక 3 months ట్రైనింగ్, 6 months ట్రైనింగ్, ప్రతి మంత్ వాళ్ళకు 3,000 సాలరీ ఇచ్చి, ఓకే, తర్వాత వాళ్ళు ఎవరైతే ఫినిష్ చేస్తారో ఫినిష్ చేసినాక వాళ్ళని అసెంబ్లింగ్ యూనిట్లో పెట్టి వాళ్ళు యూనిట్ అసెంబ్లింగ్ చేస్తారనమాట. ఓకే, ఆ అసెంబ్లింగ్ వల్ల ఎవ్రీ డే వాళ్ళకు ఒక 500 వస్తుంది. ఓకే, తల్లి పిల్ల ఆ ఊరికి నా బస్సు పోతుంది, నా బస్సు తల్లిని పిల్లని బస్సులో ఎక్కించుకొని ఫ్యాక్టరీకి తీసుకొస్తుంది, అమ్మ ఆ కాంపౌండ్లోకి తీసుకొస్తుంది, తల్లి ఫ్యాక్టరీకి పోతుంది, బాబు ఆ పాప వాళ్ళు స్కూల్కి వెళ్తారు. సో ఇటువంటి కాన్సెప్ట్స్ ఎన్నో డెవలప్ చేయొచ్చు. ఇది ఒక చిన్న కాన్సెప్టే, బట్ రెవల్యూషన్ తీసుకొస్తుంది. దాంట్లో పిల్లోడు ఏంటి
1 o'clock వరకు చదువుకొని లంచ్ కాగానే కొద్దిసేపు వాడు రెస్ట్ తీసుకొని దాని తర్వాత వాడిని స్పోర్ట్స్కి పెడతాం. ఫుట్బాలా, క్రికెటా, లేకపోతే స్విమ్మింగా, దాంట్లో కొద్దిగా వాడు కనుక పర్ఫెక్ట్ కనిపించింది అనుకో, ఓన్లీ వి పుట్ హిమ్ ఇంటూ స్పోర్ట్స్. ఓకే, వాడిని నేషనల్ లెవెల్ దాకా తీసుకుపోవచ్చు. వాడికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ మనం ఆ దాంట్లో మనం గ్రూమ్ చేసుకోవచ్చు విత్ బేసిక్ ఎడ్యుకేషన్. ఇటువంటి చాలా చేయొచ్చు. రూరల్ మ్యాన్ పవర్, రూరల్ స్కిల్ సెట్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తలేము ఓకే ప్రాపర్గా. వైద్యపరంగా మనం అంటే ప్రజలకు ఎట్లుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు ఇందాక అన్నారు మీరు 100% ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి, అంటే అభివృద్ధి చెందిన దేశాలలో అట్లా ఫ్రీగా ఉన్నది, అది ఉంటే మానవ వనరుల అభివృద్ధి అయితే మంచి జరుగుతుంది అని చెప్పేసి, ఇక్కడ వైద్యపరంగా ఎట్లుంటుంది, ఎలా ఉండాలి? ఎడ్యుకేషన్ ఒక లెవెల్ మట్టుకే ఫ్రీ ఉండాలి. ఓకే, అవును. దెన్ బేసిక్ అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు వైద్యపరంగా మనం చూస్తున్నాము. ఇక్కడ మన స్టూడెంట్స్ కొన్ని కంట్రీస్లో పోతే వాళ్ళ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఓకే, మళ్ళీ అటువంటి మన దగ్గరనే ఎందుకు అభివృద్ధి చేయొద్దు? ఎస్, మన రూరల్ ఏరియాలో మన హాస్పిటల్స్కి వెళ్తే 5 నిమిషాలు ఉండలేము. అవును. మళ్ళీ ఎంత సొఫిస్టికేటెడ్ మన ప్రధానమంత్రి కానీ ఎక్కడెక్కడో తిరిగినరు. మన రూరల్ హాస్పిటల్స్ ఎట్లా ఉండాలో తెలియదా? అవును. మన రూరల్ పీపుల్కి ఏమి హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి కావాలా, ఎటువంటి హాస్పిటల్స్ కావాలా, అవన్నీ కూడా అందరికీ తెలుసు. అందరు బయట పోతున్నారు, చూస్తున్నారు. ఒక్క యుక్రెయిన్ వారే తీసుకోండి, మనకు రష్యా యుక్రెయిన్ వార్ 20,000 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. అవును, అక్కడ నుంచి మనం అంటే అప్పుడు స్పెషల్ ఫ్లైట్లు పెట్టేసి తీసుకొచ్చింది కొంతమంది. 20,000 మంది. వాళ్ళకి ఇక్కడే ఏం జస్టిస్ చేశారు? ఆ 20,000 మంది కూడా మీరు ఏం జస్టిస్ చేయలే, మళ్ళీ పోయి అక్కడే చదువుకుంటున్నారు. ఉక్రెయిన్ అంటే పెద్ద అద్భుతమైన కంట్రీ కూడా ఏం కాదు అది. అంటే ఇప్పుడు మనం అసలు యాక్చువల్గా మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. అంటే రూరల్ డెవలప్మెంట్ అద్భుతంగా చేసి ఈ దేశంలో ఆ విజనర్స్ ఉండాలి, ఆ విజనర్ లీడర్స్ ఉండాలి. ఒక సింగపూర్ ని డెవలప్ చేసిందంటే చిన్న కంట్రీని వాళ్ళ లీడరు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆ దేశంని. ఇవాళ నేను చెప్పా కదా ఇంతకు ముందు కూడా 134 దేశాలకు వాళ్ళ కానారేవాల్ వీసా ఉంటుంది. అక్కడ వాడు గాలి తప్పితే వాంది ఏది కాదు. మళ్ళీ ఆ దేశం ఎట్లా అభివృద్ధి చెంది అంటే లీడర్. ద లీడర్ మేక్స్ డిఫరెన్స్. లీడర్ కెన్ బ్రింగ్ ఇన్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఆ విజనర్ ఉండాల. ఈ గడ్డ మీద నేను పుట్టాను, దీనికి ఏమన్నా చేయాలి అనే ఒక తపన ఉండే ఆ విజనర్ ఉంటే డెఫినెట్లీ దే విల్ డూ ఇట్. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో అంటే మనం గతంలో కూడా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ ప్రభుత్వానికి అంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పరిపాలన కొనసాగింది. ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం తేడా కనిపిస్తుంది? ఇంకేం జరిగితే బాగుంటుంది? రెండు గవర్నమెంట్స్ కూడా దే హావ్ ఫెయిల్డ్ ఇన్ సోషల్ జస్టిస్. ఓకే, ఫస్ట్ గవర్నమెంట్లో ఒక వర్గం తీసుకుంటాను నేను, ఆ వర్గంలో ఏ ఒక్కడికి కూడా వాళ్ళు ఇచ్చేలే. పాలిటిక్స్ అంటే అది కాదు, ప్రతి వర్గం రిప్రజెంటేషన్ ఉండాలి. ఓకే, రాజు చూసాడు అదే. కానీ నేను ఒక వర్గంని నేను అనగదొక్కేస్తాను, నాకు ఇదొద్దు అదొద్దు, అది ఎట్లా ఉండొద్దు, ఇది ఇట్లా ఉండొద్దు, వాడు ఎవడు నా ముంగడ కనబడదు, దట్ కిల్ యూ. అది కిల్ చేసేది అదే అయింది ఒక వర్గము. క్లియర్గా చెప్పాలంటే మాదిగలు ఎవ్వరూ సపోర్ట్ చేయలే. అది ఇంపాక్ట్ ఈ ఎలక్షన్లో చూపించింది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్రభుత్వం ఏరుకోరి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా అదే సిస్టమ్ ఫాలో అయితే దెన్ దేర్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు వర్గీకరణ పైన ఏమంటారు? ఎస్సీ వర్గీకరణ పైన అంటే ఇది 30 సంవత్సరాల కింద జరిగింది. ఆ 30 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి రిప్రజెంటేషన్ కులము ఉపకులాలు ఉన్నాయి, ఉపకులాలకు జరిగే న్యాయం 57 ఉపకులాలు ఉన్నాయి జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఆ 30 సంవత్సరాలు ఎంతో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ ఉన్నది. రిజర్వేషన్ నీకు ఎక్కడ లాగూ అవుతుంది అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో లాగూ అవుతుంది, మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ అవుతున్నప్పుడు ఇది కూడా అవసరమా అంటాడు వాడు. ఓకే, లాజిక్ గా ఇది కూడా అవసరమా? మేము ప్రైవేట్ రిజర్వేషన్ ఇవ్వమంటాడు. నువ్వు రిజర్వేషన్ కావాలంటే నీ ఓన్ ఇండస్ట్రీస్ పెట్టుకో, 90% కాదు 100% మీరు రిజర్వేషన్ ఇచ్చుకోండి, మీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చుకోండి అని చెప్తారు. సో ఈ 30 years ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఆ సమయంకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే,
ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉండే, వీళ్ళు అనగదొక్కపడిండ్రు, అవన్నిట్లకు ఓకే. ఓకే. కానీ దీన్ని ఇప్పుడు చూస్తే దాని శాంటిటీ డిఫర్గా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, తర్వాత ఇప్పుడు ఇది ఉంది. అంటే ఏం డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే సేమ్ ఉన్నాయి అంటున్నారా? పరిపాలనా విధానంలో కానీ, లేకపోతే అంటే పథకాలు ప్రవేశపెట్టడం జస్ట్ వీళ్ళు 100 days అయిపోయింది కాబట్టి అంత తొందరలో చెప్పలేము. బట్ ఐ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ దాట్ దే షుడ్, అంటే వాళ్ళు అన్ని చూడాలి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏమైంది, నేనేం చేయాలి ప్రజలకు అనే ఒక విజన్ ఉంటే డెఫినెట్లీ డిఫర్గా పరిపాలన ఉంటుంది. అవన్నీ ప్రజలు ఏమున్నదా ఎలక్షన్స్ ఉన్నప్పుడు వస్తారు, ఓటు వేస్తారు అని చెప్తే అది తప్పు అవుతుంది. వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇప్పుడు లాస్ట్ 10 years వాళ్ళ రూలు, 10 years బిఫోర్ 14 years ఉద్యమము, ఇవన్నీ కూడా జనాల లైఫ్లో ఎన్నో చేంజెస్ తీసుకొచ్చినాయి. ఎక్కడ కాకుండా అయినారు. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి చేసాము అనేది ఉంటుంది కదా, చెక్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకోలేరు. ఒక డిక్టటోరియల్ రూల్లో పోయినప్పుడు నార్మల్ ప్రభావం అట్లనే ఉంటుంది. ఏది కూడా పర్మనెంట్ కాదు. ఈ శరీరమే పర్మనెంట్ కాదు. ఏ రూలర్ వచ్చినా పర్మనెంట్ అనుకుంటే అది మూర్ఖత్వం. కాబట్టి నువ్వు పర్మనెంట్గా కాదు, ఒక లెవెల్ వరకు ఒక టర్మ్ వరకు ఉండాలి అంటే పబ్లిక్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయి, పబ్లిక్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయి, ప్రతి వర్గం నుంచి రిప్రజెంటేషన్ చూసి వాళ్ళు కరెక్ట్ ఇది లేకపోతే వాళ్ళకు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి. మీకు ఏమేమి కావాలా, బర్లు గొర్రెలు కాదు ఇచ్చేది, వాళ్ళు ఆ కమ్యూనిటీలో ఎంటర్ప్రినర్స్ ఎట్లా డెవలప్ చేస్తామో, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ డిఫర్ అవుతుంది. ఇంకోటి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏ వాగ్దానాలు ఏ పొలిటికల్ పార్టీ చేసినా ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ టు ఎవాల్యుయేట్. వీళ్ళు చెప్పింది చేసిండ్రా, ఒక స్లాబ్ పెట్టండి ఎంత శాతం వరకు. నిన్న సుప్రీంకోర్టులో ఒక పిల్ పడ్డది. అంటే ఉచిత హామీలు ఇస్తున్నారు కదా అండి, ఫ్రీ అంటున్నారు కదా. ఈ ఫ్రీ అనే దానికి అసలు యాక్చువల్గా ఇట్లా ఫ్రీ ఇచ్చేసి మోసం చేస్తున్నట్టు పబ్లిక్ని ఒక రకంగా. అంటే ఒకవేళ ఎకనామిక్గా అంటే మొత్తం పడిపోతుంది, మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది. లేదంటే ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంప్లిమెంట్ చేయకున్నా కానీ వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు కాబట్టి ప్రజలు మోసం చేసినట్టు లెక్క. కాబట్టి పిలువడ్డది. చాలా మంచి క్వశ్చన్ అడిగిండ్రు సుదర్శన్ గారు. కొన్ని రాజ్యాలు పడిపోయినాయి. ఇప్పుడు వెనెజులా తీసుకోండి. అవును, వెనెజులా ఒక టైంలో డాలర్కి చాలా దగ్గర ఉండే అలా కరెన్సీ వాల్యూ, మంచి వాల్యూ ఉండే. ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయింది అది. ఎందుకు? ఈ ఫ్రీ బీస్ వల్లనే. ఫ్రీ ఏది ఫ్రీ ఉండదు. ఎక్కడ ఎడ్యుకేషన్ చెప్పినాను, హెల్త్ చెప్పాను, ట్రాన్స్పోర్ట్ చెప్పాను, ఏదైతే అవసరమో అవి ఉండాలి తప్ప ఇష్టం వచ్చిన అన్ని కూడా ఇస్తే నువ్వు ఎట్లా ఓన్లీ ఓట్ల కోసం ఎకానమీని ఎట్లా డెవలప్ చేస్తావు, ఏ విధంగా డెవలప్ చేస్తావు? సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది కూడా ఫ్రీగా అంటే ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు. ఎడ్యుకేషన్ చెప్పినాను, ఎస్. హెల్త్ అన్నాను, ఎస్. ట్రాన్స్పోర్ట్లో కూడా కొద్ది మట్టుకు ఇవి 75% నీ అర్నింగ్స్ తీసేస్తాయి అన్నమాట. కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి. అర్నింగ్స్ ఎట్లా చేసుకోవాలని నేర్చుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే ఏమైందంటే నీకు డాలర్స్లో వస్తాయి, విదేశీ మారకం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నీ ఎకానమీ అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది. నీ ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయండి, ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయండి, ఇండస్ట్రియల్ పాలసీస్ మీద ఫోకస్ చేయండి. మీరు వేరే కంట్రీస్ తోటి ఎట్లా అనుసంధానం చేసుకొని ముందుకు పోగలుగుతారో చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉన్నది. తెలంగాణకి ఎంతోమంది ఇండస్ట్రీస్ బయట ఉన్నారు, ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వెన్ యూ గో అండ్ డూ అన్ ఈవెంట్, ఇప్పుడు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ని ఇన్వైట్ చేస్తున్నామని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పోండి, మీ పాలసీస్ తోటి పోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ తెలంగాణ ఈవెంట్ పెట్టండి. డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తాయి, అన్ని వర్గాల్లో వస్తాయి. సో కాబట్టి ఈ డైరెక్షన్లో పోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, అంటే ఎన్డీఏ ఒకవేళ గవర్నమెంట్ కనుక కేంద్రంలో వచ్చేస్తే అంటే 400 లోక్సభ సీట్లు వస్తాయి, దాని తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి కొంతమంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానిపైన ఏమంటారు మీరు? అంటున్నారు. ఇవన్నీ కూడా పొలిటికల్ గిమిక్స్. సాధ్యమవుతుంది అది? పొలిటికల్ గిమిక్స్ ఇవన్నీ కూడా ఎట్లా, ఇది చాలా అతిపెద్ద రాజ్యాంగము, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రాజ్యాంగము. రాజ్యాంగం చదవడంలో ఎన్నెన్నో మాట్లాడవచ్చు. ఆ రాజ్యాంగంలో ఎన్నో నీకు వెసులుబాట్లు ఇచ్చిండ్రు, అమెండ్మెంట్స్ అంటాము. ప్రతి దాంట్లో కూడా సమయం
ప్రకారంగా సవరణ నా- చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎస్. ఇప్పుడు ఉన్నది రేపు ఉండదు అని చెప్పాను. రేపు ఏమన్నా మార్పులు వస్తే దాని ప్రకారంగాను సవరణ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంతే. చేసుకోవచ్చు. దాన్ని అమెండ్మెంట్ అంటారు. ఉమ్. కానీ నేను కాన్స్టిట్యూషన్ చేంజ్ మొత్తం చేస్తాను. చేంజ్ చేస్తా అంటే యు ఆర్ ఆన్సరబుల్. ఎందుకు చేంజ్ చేస్తావు, ఎక్కడ చేంజ్ చేస్తావు, ఎందువల్ల చేంజ్ చేస్తావు? ఎస్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఏమని, అయ్యా ఏం చదువుకున్నవాడు కూడా ఓ బండి మీద కూరగాయలు అమ్మేటోడు కూడా మంత్రి కావచ్చు అని ఉన్నది. ఉన్నదా? ఎక్కడ ఉంది? ఏ లైన్లో ఉన్నది? చూపెట్టండి. ఉన్నందుకే కదా ఎంతో మంది ఎక్కడెక్కడికి వస్తున్నారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో మార్చండి, మన చదువు ఉన్నోడే ఇది ఉండాలా. ప్రతి జాబ్ కావాలంటే నీకు క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. పాలిటిక్స్ జాబ్ దీనికి అవసరం లేదా? అడుగుతారు ప్రజలు. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలంటే అయ్యా నువ్వు ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ లో చేసినావా అని వాడిని ఎలిజిబిలిటీని CV గివి చూసి అప్పుడు నేను ఇంటర్వ్యూకి పిలుస్తాను. ఏ సెక్టర్ అయితే ఆ సెక్టర్ లో అడుగుతాడు. అన్ని సెక్టార్లు లీడ్ చేయాల్సినోడు అదే కదా. మరి దీనికి లేదా? ఇటువంటి మార్పులు తీసుకురండి, మీకే తెలుస్తుంది అప్పుడు ఏముంటుందో. ఇప్పుడు అన్ని ప్రైవేట్ చేస్తున్నారు సార్ మీరు. మళ్ళీ మాకు ప్రైవేట్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ వర్గాలు చాలా బాగా పనిచేస్తుంటే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు మాకు? గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఊరికన్నా అవుట్ సోర్సింగ్ ఇచ్చేసాం డెవలప్డ్ దేశంకి. వాడే చేస్తాడు, వాడే చేసి పెడతాడు. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆయన పార్టీలో చేరిపోయాడు. అంటే ఒకవేళ ఒక బహుజనవాదాన్ని తీసుకున్నాడు మొదట తీసుకున్న తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం అట్లా? యాక్చువల్గా సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ దీంట్లో. బీఎస్పీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిండు, తర్వాత పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నిటిగ్రిటీస్ ఏమున్నాయో కానీ సిద్ధాంతం అనేది మాన్యవర్ కన్షీరామ్ గారు రెవల్యూషన్ తీసుకొచ్చాడు బహుజన దీంట్లో. ఒక ఎపిసెంటర్ యూపీ లాంటి ప్లేస్లో 4 సార్లు ఒక ఆర్డినరీ టీచర్ని ముఖ్యమంత్రిగా చేసిండు. అది ఒక కేస్ స్టడీ, ప్రపంచంకి ఒక కేస్ స్టడీ. నేను నాకు చాలా మటుకు నేను చెప్తాను, చాణక్య నీతి అంటారు, చాణక్య నీతి కాదు ఇది, కాంచీరామ్ నీతి. అంటే ప్రూవ్ చేశారు అక్కడ. అంటే అన్ని వర్గాల మెజారిటీ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అక్కడ, మెజారిటీ ఎంపీ లోక్సభ సీట్స్ ఉన్నాయి అక్కడనే. భారతదేశానికి ప్రధానమంత్రి కావాలంటే నిర్ణయించేది యూపీ అని చెప్పేసి అనుకుంటారు. యూపీ ఏపీ ఉండే, ఏపీ డివైడ్ చేసిన 42 సీట్స్ ఉండేప్పుడు ఇదైంది. కానీ ఇప్పటికి కూడా అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు సుదర్శన్ గారు. మళ్ళీ ఆయన ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నాడో ఏం తీసుకున్నాడో ఒకసారి మీలాంటి ఛానల్ వాళ్ళు పిలిచి అడిగితేనే, అది ప్రవీణ్ ద్వారా వింటేనే, మీరు ప్రవీణ్ గారి ద్వారా వింటేనే బాగుంటుంది. ఓకే. ఇంకా అంటే సమాజానికి అంటే ఇప్పుడు మీరు మొత్తం సమాజాన్ని అధ్యయనం చేసినారు, తర్వాత సమాజానికి ఎంతో కొంత చేయాలి అంటే రాజకీయ రంగంలోకి వచ్చి ఏదైనా చేయాలని చెప్పేసి ఒక అంటే దాంతో ఉన్నారు, ఒక ఏంతో ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఇక్కడ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావాలి, తర్వాత ప్రజలలో కూడా ఎలాంటి మార్పులు రావాలి అంటే ప్రజల ఆలోచన విధానంలో? ఫస్ట్ వి టేక్ పబ్లిక్లో మార్పు రానంత మటుకు మార్పు రాదు. ఓకే. నువ్వు చీట్ అయ్యేంత మటుకు చీట్ చేసేటోడు పుడుతూనే ఉంటాడు. అవును, మనం మోసపోతుంటే మోసం చేయడానికి రెడీగా ఉంటాడు వాడు. కమింగ్ టు ఆ పబ్లిక్లో చాలా ఓటర్ చైతన్యం అనేది చాలా, ఓట్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్. ఇవాళ నువ్వు ఈ పొలిటికల్ పార్టీ భవిష్యత్ డిసైడ్ చేసే వాళ్ళు ఎవరు? మీరే. కాబట్టి మీకు ఆ చైతన్యం ఉండాలా. ఏమని, ఎవరు నాకు లీడర్ అయితే బాగుంటుంది, ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీ నిర్ణయం. అది పబ్లిక్. ఆ పబ్లిక్లో కూడా చాలా చైతన్యం తీసుకురావాలంటే మీ ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా పనిచేయాలి. ఓకే. ఇన్స్టిట్యూషన్స్ చాలా ప్రాపర్గా పనిచేయాలి. ఎలక్షన్ కమిషన్ గురించి అంటుంటారు చాలా మంది, అంటే నిజంగా కూడా అది కరెక్టే అనిపిస్తుంది. అంటే కూరలు లేని పాము లాంటిది ఎలక్షన్ కమిషన్ అంటుంటారు. ఎందుకంటే చాలా చెప్తుంటారు వాళ్ళు, ఒకవేళ మీరు ఇది చేస్తే మేము అది చర్యలు తీసుకుంటాం, ఈ చర్యలు తీసుకుంటాం అంటారు, తర్వాత అవన్నీ కూడా ఉల్లంఘిస్తుంటారు. అంటే రాజకీయ పార్టీలు కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి సుదర్శన్ గారు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పోతే వాళ్ళని ఫిరాయింపుల చట్టం ఉంది, పార్టీ ఫిరాయింపుల చట్టం. వాళ్ళని ఇంకా యూ షుడ్ నాట్ గివ్ అన్ ఆపర్చునిటీ, వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వద్దు. అటువంటి కొన్ని స్ట్రింజెంట్ చట్టాలు వస్తేనే కానీ మార్పులు రావు పొలిటికల్ సిస్టంలో. పోనీ యాక్సెప్టబుల్ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయండి. కానీ నేను ఇవాళ దీంట్లో ఉండి రేపు దాంట్లోకి వెళ్ళిపోతానంటే
ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఉమ్. ఇవాళ ఒక message రకంగా again పబ్లిక్ ని మోసం చేస్తున్నట్టే మోసం కదా. చేస్తున్నారు. ఉమ్. 100% Yes. మోసం చేస్తున్నారు. ఉమ్. సో ఇవన్నీ కూడా చేంజెస్ రావాలి. ఆ చట్టాల్లో ఇవన్నీ ఈ చట్టం రూపంలో రావాలి. ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ పార్టీకి ఇది ఉంటే ఆ పొలిటికల్ పార్టీకి ఇంకో పొలిటికల్ పార్టీ పోతున్నావు అంటే దే నీడ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే. ఎందుకు పోతున్నావు, ఏం పోతున్నావు, ఎందుకు ఆ పార్టీ తీసుకుంటున్నందుకు కూడా ఎందుకు తీసుకున్నా ఆ పార్టీని కూడా అడగాల. అవును. అటువంటి చట్టాలు వచ్చినప్పుడు చేంజెస్ అనేటివి వస్తాయి. కానీ పబ్లిక్ లోపల ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పబ్లిక్ పబ్లిక్ లో మార్పు రావాలి. మార్పు రావాలి. నువ్వు ఎంత ఏమను పబ్లిక్ లోపల మార్పు ఏమి వచ్చినప్పుడు ఇస్తావు, ఏమి ఇచ్చిన తర్వాత నేను ఓటు వేస్తా అట్లా అంటే ఆటోమేటిక్గా వాడు. అట్లా తీసుకొచ్చేసిండ్రు. ఉమ్. ఇవాళ డబ్బులు లేకుండా రాజకీయం చేసేది లేదు, అంత ఈజీగా లేదు పరిస్థితి ఇప్పుడు. లేదు. అట్లా డబ్బులు విచ్చలవిడి ఇది చేస్తున్నారంటే మళ్ళీ వాట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ డూయింగ్. ఎస్. డిక్లరేషను ఇవన్నీ చేస్తున్నారు. ఒక్కొక్క నువ్వు ఫస్ట్ ఎలక్షన్స్ పోయినప్పుడు నీ దగ్గర ఏం లేదు, థర్డ్ ఎలక్షన్స్ పోయే మటుకు నీకు 100 కోట్లు వచ్చి ఎక్కడికైనా వచ్చినాయి, Yes. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ అడగాలి కదా. ఎవరు అడగాల? చట్టాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు అడగాల. అవును. అక్కడనే నీకు వేరే ఇది అంటే ఆ చట్టాలు చేసే దగ్గర ఎవరు ఉన్నారు మరి? అది అక్కడ అనమాట. అటువంటిది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి సిస్టమ్ని ఎప్పుడు చేడ్చాటు చేయొద్దు సుదర్శన్ గారు. ఓకే. సిస్టమ్ ఒక్కసారి కొలాప్స్ అయిందనుకో సిస్టమ్ని మళ్ళీ సిస్టమ్ ప్లేస్లో పెట్టాలంటే ఎవడి తరం కాదు. ఓకే. ఈ పొలిటికల్ సిస్టమ్ కూడా ఆ విధంగా చేంజ్ అవుతుంది. కానీ అది ఒక్కసారి డిస్టర్బ్ అయిందనుకోండి నేషనే కొలాప్స్ అయిపోతుంది. ఓకే. ఇటువంటి పరిస్థితి కొనసాగితే భారతదేశానికి ఇవే చివరి ఎన్నికలు అని చెప్పేసి డాక్టర్ దర్శన్ గారు మురళీ దర్శన్ గారు అన్నట్టుగా. చివరి ఎలక్షన్స్ అంటే సి ది గవర్నమెంట్ ఈజ్ రియలీ గోయింగ్ ఫర్ అ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ కావచ్చు. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా కావచ్చు అట్లా? ఎలా కావచ్చు అంటే కొన్ని చూస్తుంటే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ దే ఆర్ డిస్మెంట్లీ కొలాప్స్ చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ డిక్టటోరియల్ గవర్నెన్స్. ఆ డిక్టటోరియల్ గవర్నెన్స్ వచ్చినప్పుడు దట్ గోస్ టు అ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. చచ్చంత మటుకు నేనే ఉంటా ప్రెసిడెంట్ అంటే అంతే. బట్ దానికి ఇటువంటి కంట్రీలో అంటే ఇంత పెద్ద కంట్రీలో అంత ఈజీగా కాదు. ఓకే. ఎందుకు కాదు అంటే 29 కంట్రీస్, ఎస్. 29 కంట్రీస్ విదిన్ వన్ కంట్రీ. 29 కంట్రీస్ అంటారా? ఒక్క స్టేట్ ప్రతి ఒక్క కంట్రీ లాగానే ఇందులో ఎంతో మంది ఉన్నారు. యూ కెనాట్. నేచర్ చాలా గొప్పది. నేచరు మించింది ఏది లేదు. పాలిటిక్స్ అనుకుంటే డిఫరెంట్గా ఉంటుంది కానీ నేచర్ దాని మీద కొరడేస్తుంది. ఓకే. అట్లా అంటే నేను ఏం చెప్తానంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఓకే పోవాలంటే చాలా ఉంటాయి హడిల్స్. అది ఈ డెమోక్రటిక్ ఫామ్లో ఇంపాసిబుల్ అని చెప్తా. ఓకే. కష్టం అంటారు. కష్టం. చివరిగా అంటే క్యూన్యూస్ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్యూన్యూస్ ప్రేక్షకులకు కానీ లేకపోతే వరంగల్ నుంచి మీరు ఆస్పిరెంట్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? వరంగల్ ప్రజలకు నా నమస్కారం. మీ లోపల 100% చైతన్యం రావాలి. ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవ్రీ వీక్ మీరు చర్చిలలో పోతుంటారు, అంటే చర్చ్ అటెండ్ అయ్యేవాళ్ళు. వేరే వాళ్ళు గుడిలోకి పోతుంటారు, వేరే వాళ్ళు మసీద్లో పోతుంటారు. అంటే మీ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మీ ప్రాంతంకి ఎటువంటి వాళ్ళు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ మోడల్ని క్రియేట్ చేసుకోండి. ఓకే. మీరే నిర్ణయం చేసేవాళ్ళు. మీ నిర్ణయం రాంగ్ ఉంటే రాంగ్ ఫ్రూట్ వస్తుంది. మీ నిర్ణయం కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఫ్రూట్ వస్తుంది. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మంచి నేనే అంటలేను, మీరు మంచి క్యాండిడేట్ని ఎన్నుకోండి. మీ సమస్యలని పార్లమెంట్లో డిస్కస్ చేసే ఇంటెలిజెంట్ పీపుల్ని, ఇంటెలెక్చువల్ పీపుల్ని తీసుకోండి మీ రిప్రజెంటేటివ్గా. అండ్ వాళ్ళని ఏమంటారు, వాళ్ళ ఎమ్మెల్యేస్కి కూడా ఈ షుడ్ బి అ బ్రిడ్జ్ బిట్వీన్ ఢిల్లీ అండ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీస్. అట్లా ఉన్న వాళ్ళని మీరు ఎన్నుకోండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది డాక్టర్ ఎన్ఎల్ఈ మురళీ దర్శన్ గారు చెప్పినటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ రాజకీయాల్లో మార్పు రావాలైతే తర్వాత ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల జీవితాలు బాగుపడతాయి. కాబట్టి దాన్ని ఆలోచించి ఓటేయండి. తర్వాత ఇక్కడ
ఎలక్షన్ కమిషన్ విషయంలో కూడా అంటే చట్టాలు కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈజీగా వాళ్ళు తప్పు చేసేస్తున్నారు. తప్పు చేసేస్తే చిన్న ఇట్లా ఏదో ఒకటి చిన్న కేసులు పెట్టేసేయడం, ఆ కేసులు పిటి కేసులుగా ఉండిపోవడం, లైట్ తీసుకుంటున్నారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ కేసులు వెళ్ళిపోతూ ఉన్నాయి. అది కాకుండా కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి. ఆ చట్టాలు ఉంటే డెఫినెట్గా ఒక భయం అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి ఒక ఎలక్షన్లో తప్పు చేస్తే మళ్ళీ భవిష్యత్తులో పోటీ చేయకుండా ఉండేటువంటి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పుడు మాత్రమే అటువంటి సాధ్యమవుతుంది. కాబట్టి చాలా విషయాల్లో నిజంగా కూడా నిష్ణాతులు, మనం అన్ని విషయాలు కూడా ఇక్కడ చర్చించలేకపోయినాం. చాలా విషయాల్లో నిష్ణాతులైన తర్వాత అంతర్జాతీయంగా అంటే వివిధ దేశాల్లో ప్రొఫెసర్గా, తర్వాత వివిధ దేశాల్లో అంటే సార్క్ అడ్వైజర్గా ఇట్లా రకరకాలుగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తిని అంటే నన్ను ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వరంగల్ ప్రజలను కూడా ఆయన కోరుతా ఉన్నారు డాక్టర్ మురళీ దర్శన్ గారు. ఇది ఇవాల్టి డిబేట్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్.